హాయ్ అండి. రియల్ ఎస్టేట్ రంగం మీద అపారమైన అనుభవం ఉంది రియల్టర్ ఆక్సిజన్ సంస్థ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వర గారు. నంది రామేశ్వర గారి గురించి ఫస్ట్ తెలుసుకుంటే నిజంగా ఈ వీడియో ఎంత వాల్యుబుల్ మీకు అర్థమవుతుంది. ఇప్పటివరకు ఒక 15,000 ట్రాన్సాక్షన్స్ డీల్స్ లో ఆయన గారు పాల్గొన్నారంటే రియల్ ఎస్టేట్ లో అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో. అలాగే దాదాపు ఒక 15,000 మందిని తర్ఫీదిచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు ఆర్థికంగా సంపాదించినటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వాళ్ళకి కల్పించారు. రామేశ్వర గారు చెప్తా ఉన్నారు, మొబైల్ చేతిలో ఉంటే చాలంటే ఇవాళ సెల్ ఫోన్ లేని మనిషి లేరు, మీ జస్ట్ మొబైల్ ఉంటే చాలు నెలకు ఒక 2 లక్షల రూపాయలు సంపాదించేటటువంటి కనీసం మినిమం అనమాట, 2 లక్షలు అనేది మాక్సిమం కాదు, సంపాదించేటటువంటి అవకాశం రియల్ ఎస్టేట్ లో ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా మంది ఇవాళ అంటే అవసరాలు పెరిగో లేదంటే లైఫ్ కాస్ట్లీ అయిపోయో లేదంటేనేమో ఎర్నింగ్ సోర్సెస్ కోసం చూసేటటువంటి ఏజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళ కోసం దీన్ని షేర్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోలకు మీరు లైక్లు కామెంట్లు చేస్తూ ఉంటారు, జోకులు కామెడీలు కుళ్ళు జోకులు, కానీ ఇది బతుకుకు సంబంధించిన వీడియో కాబట్టి దీన్ని ఆదరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సార్ నమస్తే అండి. సార్ అంటే అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మొబైల్ అనేది అందరి దగ్గర ఉంది, అది ఉంటే చాలా సంపాదించేటటువంటి సోర్సెస్ వచ్చుద్ది నేను కల్పిస్తాను చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఏం చేస్తారు, ఎలా సంపాదించారు? డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు శశి గారు, డబ్బులు ఇవ్వడం ఫ్రీగా అంటే సార్ పాపం వాళ్ళు అంటే డబ్బు లేకనే ఇట్లాంటి వీడియోలు చూస్తూ ఉంటారు సంపాదించే అవకాశాన్ని. నిజంగా వర్తి అనుకుంటే మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు సార్, ఎందుకంటే నిజంగా కూడా అండి మీరు ఒక వీడియోలో 10 నిమిషాలు చెప్పే విషయం ఏం కాదు, ఇది వర్తి అనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదించాలి వాళ్ళు. ఇప్పుడు ఇది ఆర్థిక సంక్షోభం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనొచ్చు. చాలామంది నేను 10 మంది కలిస్తే రోజు కొత్త వాళ్ళని ఒక 5 నుండి 10 మంది కలుస్తాను ఎవ్రీ డే. ఏదో ఒక రూపంలో బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఏజెంట్ కానీ మినిమం 5 నుండి 10 మంది. నా ఫోన్లో చూసుకుంటే 15-20 వేలు కాంటాక్ట్స్ ఉంటాయి. మీకున్న బ్యూటీ ఏంటంటే అందరితోటి మీరు కనెక్టివిటీలు ఉంటాయి, బయ్యరు బిల్డరు ఏజెంట్. మన సేవలు వీరికే కాకుండా మిగతా కార్పొరేట్ సంస్థలు కూడా అందిస్తాం. మనం మెంటరింగ్ చేస్తాం. మెంటరింగ్ అంటే 1-to-1 సీనియర్ పీపుల్, డైరెక్టర్స్, ఎండీస్ కూడా అనుకుని. ఇప్పుడు చాలా మంది పిల్ల ఎండీలు వస్తున్నారు, అంటే తాతలు బాగా చేస్తున్నారు, తండ్రి ఈ మనవాళ్ళు వచ్చి బిజినెస్ చేయలేకపోతున్నారు, డైరెక్ట్ వాడిని ఎండీ చేస్తారు. ఎండీ చేయాలి కింద గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది తెలియదు. అలాంటి వాళ్ళకి మేము చాలా మంది కంపెనీ ఎండీస్, చైర్మన్ సన్స్ కి మనవాళ్ళకి నేను మెంటరింగ్ చేస్తున్నాను. వాళ్ళని కూడా ఒక బిజినెస్ ప్రొఫైల్ ట్రైన్ చేసి వాళ్ళ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా ఎలా చేయాలనేది అని మేము డైరెక్షన్ ఇస్తాం. అయితే మీరు ఇవాళ లేవతున్న అంశం మొబైల్. ఈరోజు భార్య లేకపోయినా పర్వాలేదు, తిండి లేకపోయినా పర్వాలేదు, మొబైల్ లేకపోతే మాత్రం కష్టం, అవునా కదా? అయితే ఈ మొబైల్ని మన సోషల్ మీడియాలోనే వాడుకోకుండా మంచి పర్పస్ కూడా వాడుకునే అవకాశం ఉంది అనేది ఈ వీడియో చెప్తున్నాను. మీరు అడిగింది అదే కదా? అంతే సార్. నేను చెప్తాను, అది కరెక్టో తెలియదు, దానికి సంబంధం లేదు. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవడం బెటర్. నీ లైఫ్ 3 పూలు 6 కాయలుగా ఉంటుంది, లేకపోతే ఇటు అటు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ నేను చెప్పను, కొంత ఇప్పుడు ఈ రోజుల్లో ఫస్ట్ 1 yearలోనే డైవర్స్లు వచ్చేస్తున్నాయి. వాట్ ఎవర్ డేటింగ్, చాటింగ్, ఎంగేజ్మెంట్, మ్యారేజ్, బ్రేకప్. సో మీ ఇండివిజువల్ స్ట్రెంగ్త్లో మీరు ఉన్నప్పుడు మీకు మంచిది. మీ కాళ్ళ మీద మీరు గవర్నమెంట్లో జాబులు ఎక్స్పెక్ట్ చేస్తే ముసలైపోతాం మనం. గవర్నమెంట్ జాబులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు సెలెక్ట్ చేస్తాయి, ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటుంది, ఎవరు చేస్తాయి. రోజులు లక్షలు ఇస్తాను, ఎన్ని ఇస్తున్నారో మనకు తెలుసు. గత 10 సంవత్సరాలు ఎన్ని జాబులు వచ్చాయో మనకు తెలుసు. అయితే మొబైల్ అనేది స్మార్ట్ మొబైల్ ఉంటే మంచిది. ఇప్పుడు నాకు తెలిసి అందరికీ స్మార్ట్ మొబైల్ ఉంది. ఎలా సంపాదించవచ్చు మీరు డౌట్, ఎలా సార్ అంటే, ఇప్పుడు మీ మొబైల్ ఉందని 2,000-3,000 కాంటాక్ట్స్ ఉంటాయా? మీరు ఇన్ని రోజులు 10-15 సంవత్సరాలు సర్వీస్ చేశారు, రకరకాల ఛానల్స్లో వర్క్ చేశారు, ఉంటాయి కదా? అట్లనే మహిళలు కూడా 10,000-20,000 కాదు, ఒక 5,000-3,000 నెంబర్లు అయితే ఉంటాయి కదా, ఒక 10 సంవత్సరాలు ఉంటాయి. సో మొబైల్ ఉంటే 2 లక్షలు 3 లక్షలు సంపాదించవచ్చు. ఎలాగంటానంటే దానికి మనం ట్రైనింగ్ దాని ప్రకారం ఇస్తాం. మళ్ళీ చాలామంది డౌట్, మరి ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెడతారు? ఏం ఇన్వెస్ట్మెంట్? 0 ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. మీరు సైడ్ విజిట్ చేస్తే మీకు కింద టీమ్ మెంబర్ మీకు వచ్చిన దాంట్లో 10% ఆయనకి ఇచ్చి ఆయనతో చేయించుకోవాలి. మీరే తిరగాలని లేదు, మీరు ట్రైన్ చేసుకోవాలి, అటు నేర్పలు రెఫరెన్స్లు చెప్పాలి. తర్వాత సో మొబైల్ ఉంటే ఎలా చేయొచ్చు అనేది మేము ఒక ట్రైనింగ్లో ఫార్మాట్ ఇస్తాం. మీదే ఒక సపోజ్ ఎవరో మీకు తెలిసిన ఒక అమ్మాయి 3,000 కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి, అనుకుందాం ఫోన్లో, ఒక మెసేజ్ డిజైన్ చేసి ఇస్తాం. వాట్సాప్, SMS, ఈమెయిల్, వీటిలో ఒక మెసేజ్ పెట్టి ఏం పెడతాం? ఐఎమ్ సో అండ్ సో, ఐ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా అండ్ సంథింగ్, అట్లా ఒక డిజైన్ రఫ్ ఇచ్చి అందరికి 3,000 మందికి మెసేజ్లు పెట్టండి. 3,000 ఎంతమంది రెస్పాండ్ అవుతారు అనుకుంటారు? ఒక 10%, 90% తీసేసి 10% అవుతారు కదా. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నమ్మకం మీద బిజినెస్ అవుతుంది. ఇప్పుడు ఎవరో కొత్తవాడు వచ్చి బిజినెస్ చేసి ఇటు ఉంటాడా పోతాడా ఎక్కడోడో తెలియదు. అదే మనకు తెలిసిన ఫ్రెండ్, మనకు తెలిసిన వాడు చేస్తున్నారంటే ఇది మన ఫ్రెండే కాబట్టి నన్ను మోసం చేయదు అని ట్రస్ట్ ఫ్యాక్టర్ ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్లో ట్రస్ట్ లేకపోతే మనం చూసాం ఎంత మోసాలు అవుతున్నాయి. మీరు మార్కెట్లో మనం చూసాం, లాస్ట్ టైం వీడియోలో కూడా మాట్లాడు.
ఒకసారి అది వచ్చిన తర్వాత ఆ 300 మందిలో 30 మంది సైట్ విజిట్కి వస్తారు. 30 మంది అయితే వస్తారు. ఆ విధంగా ట్రైన్ చేస్తాం. ఒక ఎంక్వైరీని లీడ్ ఎట్లా చేయాలి, 3000 ఎంక్వైరీలు, 300 లీడ్లు, 30 సైట్ విజిట్లు, 3 డీల్లు. ఒక డీల్కి ₹1,00,000 మినిమం. అయిపోయిందా? అయితే ఇది చెప్పినంత ఈజీ కాదు. మీరు ట్రైనింగ్ నేర్చుకుంటే ప్రణాళిక చెప్తాం, కొన్ని ఫార్ములాస్ చెప్తాం. 625 కార్ ఫార్ములా, 4444 కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి మాకు. ప్రతి బిజినెస్కి సక్సెస్ మాత్రం ఉంటుంది. వస్తే ఆ ట్రైనింగ్ తీసుకుంటే ఇంట్లో ఉండి మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కంపెనీ సైట్ విజిట్ కంపెనీ పెడుతుంది, తిండి కంపెనీ పెడుతుంది, టీ కంపెనీ ఇస్తుంది, బ్రోచర్ కంపెనీ. మీరు ఏమి ఇవ్వాల్సి లేదు. మీరు మీ టైంని మీ ఐక్యూని స్పెండ్ చేయాలి. నమ్మాలి మనిషిని. అయితే మీరు మళ్ళీ చెప్తే మీరు ఎన్నుకునే లీడర్ బట్టి ఉంటుంది, మీరు ఎన్నుకునే కంపెనీ బట్టి ఉంటుంది, మీరు ఎన్నుకునే ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది, మీరు ఎన్నుకునే లొకేషన్ బట్టి ఉంటుంది, మీరు ఎన్నుకునే డెవలప్మెంట్ అవన్నీ కూడా మంచి అనుభవాన్ని వ్యక్తి. నేను నా దగ్గరికి వస్తే పర్లేదు, నా దగ్గర నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దే కెన్ అప్రోచ్. చాలామంది ఏంటంటే ఫ్రీ అని అలవాటు పడుతుంది. ఫ్రీగా అన్ని ఏది ఫ్రీగా రాదండి. లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ గారు ఏమంటారు, డబ్బులు ఊరికే రావు. సో డబ్బులు ఊరికే ఫ్రీకి ఇస్తే వాడు ఏదో నామకాసం చెప్తాడు. సో డోంట్ ఎక్స్పెక్ట్. ఇనీషియల్ మినిమం పెట్టుబడులు, ఏ బిజినెస్ కానీ పెట్టుబడి ఉంటుంది కదా. మీ బిజినెస్ పెట్టుబడి మీ సమయం, మీ కనెక్షన్. నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్. మీరు ఇచ్చిన 5 నిమిషాలు నేను మొత్తం చెప్పలేను కాబట్టి అవకాశాలు ఉన్నాయి, ఎలా ట్రైన్ చేయాలి, ఎలా ఫాలోఅప్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి అనేది మేము నేర్పుతాం. సో నమ్మి యూట్యూబ్లో అన్ని వీడియోలు చూసి వీడియోలు చూడండి, కంటెంట్ బ్యాక్గ్రౌండ్ అన్ని చెక్ చేయండి. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడదు. ఏ డిపార్ట్మెంట్ కూడా రియల్ ఎస్టేట్ మాట్లాడుతుంది. రియల్ ఎస్టేట్ అందరి సొత్తు కాదండి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. యూ సెలెక్ట్ ఎ గుడ్ లీడర్ హూ హ్యాస్ ఎ కంటెంట్. అసలు నేను ఎన్ని రోజులు మార్కెట్ ఉండండి, ఎంతమందిని ట్రైన్ చేశాడు. మోటివేషన్ అనేది గాలి కొట్టడం అండి, పంపింగ్. నేను మోటివేషన్ స్పీకర్ కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నా మోటివేషన్ 5% ఉంటుంది, 95% కంటెంట్ ఉంటుంది. కంటెంట్తో పాటు కసి ఉంటుంది. కంటెంట్ కసి ఉంటే డీల్ అవుతుంది, అవుదా? అది లేడీయా జంట అని కాదు. ఎస్పెషల్లీ లేడీస్ ఇంకా మంచిది. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ పాటలు వింటూ కూడా బిజినెస్ చేసుకోవచ్చు. రోజుకి 4 to 6 hours మీరు ఎన్ని గంటలు పని చేస్తే అన్ని లక్షలు వస్తాయండి. సింపుల్. ఫస్ట్ 2-3 నెలలు మీరు అవగాహన తెచ్చుకొని టైం పడుతుంది. 6 నెలల తర్వాత మీరు రై అని దూసుకెళ్ళిపోతారు రాకెట్ లాగా. ఇంకా అంతకంటే మనం చెప్పేది. సో దీని మీద లేడీస్, జెంట్స్, ఆంటీస్, రిటైర్డ్, వీఆర్ఎస్ అందరూ ఎవరైనా కనెక్షన్ ఉండేవాడు, కమ్యూనికేషన్ చేయగలిగాడు, కన్వీనియన్స్ స్కిల్స్ ఉండేవాడు. అన్నిటికంటే మించి ఇష్టంతో చేయాలి. ఇష్టంతో చేస్తే ఏదైనా అవుతుంది, కష్టంతో చేస్తే ఏది కాదు. ఓకే అండి, చూశారు కదండి. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు, దాన్ని ఎర్నింగ్ సోర్స్గా మార్చుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. మరిన్ని వివరాలకు కావాలంటే రియల్టర్ ఆక్సిజన్ ద్వారా ట్రైనింగ్ కూడా ఇస్తారు. దాదాపు ఒక 15,000 మందిని అలా మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఇప్పుడు బిజినెస్ కూడా చేసుకుంటా ఉన్నారు. నంది రామేశ్వరరావు గారికి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి మీరు నిజంగా ఎర్నింగ్ కోసం చూసేవాళ్ళైతే ఈ యొక్క ఆపర్చునిటీని వినియోగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఫర్దర్ కూడా మీరు ఏదైనా వివరాలు తెలుసుకోవాలంటే రామేశ్వరరావు గారిని అడగాలంటే కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా కూడా చెప్పొచ్చు కామెంట్లో. ఈ వీడియో చాలామందికి ఉపయోగం కావచ్చు, షేర్ చేయండి. ఇవే తరహా వీడియోలు వస్తాయి కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.